బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర స్పీకర్ మాదిరి వ్యవహరిస్తారా? అసలు మీకు ఎంత టైం కావాలో చెప్పండి అంటూ స్పీకర్ను నిలదీసింది. దీంతో తెలంగాణ సభాపతి తీసుకోబోయే నిర్ణయంపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీం చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఎంత టైం కావాలని సుప్రీంకోర్టు నిలదీయడంతో ఈ వ్యవహారం కాస్త హీటెక్కింది. ఇంతకాలం స్పీకర్ నిర్ణయాధికారాన్ని కోర్టులు ప్రశ్నించలేవనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ సర్కార్ తాజా పరిణామాలతో డిఫెన్స్లో పడింది. దీంతో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే పార్టీ మారారు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే ఇంతకాలం బిందాస్గా ఉన్న ఎమ్మెల్యేలు తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో దిమ్మ తిరిగిపోయినంత పనైంది. మహారాష్ట్ర తరహాలో అసెంబ్లీ రద్దయ్యే వరకు కాలయాపన చేస్తారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఇంకెంతకాలం వెయిట్ చేయిస్తారు అంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సుప్రీం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల్లో ఒక పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తర్వాత మరొక పార్టీలోకి జంప్ చేయడం షరా మామూలే. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఈ ఫిరాయింపు రాజకీయాలను బాగానే ప్రోత్సహించింది. ఆ ప్రయోగంలో సక్సెస్ అయిందని కూడా చెప్పాలి. అయితే అదే స్టైల్ను ఫాలో అవుతూ బీఆర్ఎస్కు కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్తో కొందరు ఎమ్మెల్యేలకు గాలం వేసింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఇందులో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫాంపై సికింద్రాబాద్ ఎంపీగా సైతం పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా స్పీకర్దే తుది నిర్ణయమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక స్పీకర్ దీనిపై ఎంతవరకు నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేసింది. 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ, 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా టైం ఫిక్స్ చేసేలా ఆదేశించాలని కోరారు. హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని పిటిషన్లో పేర్కొంది. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కాంగ్రెస్కు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందని చెప్పాలి. మామూలుగా అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే అధికారం అసెంబ్లీ స్పీకర్కు ఉంది. దీంతో ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం ఆనవాయితీగా వస్తుంది. రాజ్యాంగపరంగా అసెంబ్లీ స్పీకర్కు విస్తృత అధికారాలు ఉన్న కారణంగా ఇప్పటివరకు కోర్టులు వాళ్ల నిర్ణయాన్ని తోసిపుచ్చలేదు. దీంతో స్పీకర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని అనేక కేసులు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. కానీ అవేవీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై మాత్రం సుప్రీంకోర్టు గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించడం కొసమెరుపు. నిర్ణీత గడువులోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించడం ఒక అనూహ్య పరిణామంగానే చెప్పాలి. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ స్పీకర్ తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుందని రోహిత్గీ కూడా ఊహించలేదు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని తెలిపేందుకు ధర్మాసనాన్ని 1 వారం గడువు కోరారు. అంతే తప్ప స్పీకర్ నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ఆయన వాదించలేదు. మరి వచ్చే వారంలోగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తారా? లేక సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పే తీర్పు కోసం వెయిట్ చేస్తారా? అసలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.